రేటక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉద్దేశపూర్వకంగానే ఆ సమగ్ర సర్వేని మీరు అధికారంలో ఉన్నంత వరకు దాన్ని ఎప్పుడూ బయట పెట్టలే. ఇది నిజమా అవునా కాదా? ఇప్పటికైనా మీరేవైతే తప్పులు చేశారో, ఏ తప్పులు చేస్తే మిమ్మల్ని ఇంటికి ప్రజలు పంపించారో ఆ తప్పులన్నిటినీ సరిదిద్దుతూ భవిష్యత్తులో ప్రజలకి ఉపయోగకరమయ్యే ఈ 2024 సర్వే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానిని మీరు సమర్థించకపోతే సమర్థించకపోయారు. ప్రతిపక్షంలో మంచి సూచనలు ఇంకేమన్నా ఉంటే ఇవ్వండి. ప్రజలని, సామాన్య ప్రజలని తప్పుదారి పట్టొద్దని మరొక్కసారి కూడా మళ్ళీ రిప్లై చేస్తున్నా. అంతేకాదు, ఈ 2024 సర్వేకి సంబంధించిన దాంట్లో ప్రతిపక్షంలో ఉన్న వారందరూ మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర పౌరులే. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానివ్వండి, బావామరుదులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానివ్వండి, వారందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలని అనుకుంటున్నాం మేమందరం. వారు కూడా ఈ సర్వేలో వారి కుటుంబానికి సంబంధించిన ఈ సర్వేలో తప్పకుండా నమోదా చేయించుకోవాలని తెలియజేస్తున్నా. సంతోషం. వారి కుటుంబ సభ్యురాలైన కవిత గారు ఈ సర్వేలో వారి కుటుంబాన్ని నమోదా చేసుకున్నందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంచి పని చేసినందుకు అభినందిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే, భవిష్యత్తులో దేశానికి ఒక ఆదర్శంగా ఉండే కార్యక్రమాన్ని చేస్తుంటే తప్పకుండా దాన్ని అభినందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరితో దగ్గర సెలవు తీసుకుంటున్నారు. సారీ డెఫినెట్ గా అందరూ, ఎందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చేర్చుకున్నాడు, నేను చేర్చుకున్నాను, చేర్చుకోబోటం ఏంటండి? డెఫినెట్ గా అంటే లిస్ట్ అంటే మీ ప్రాంతాల్లో ఇప్పుడు నా నెగిటివ్ టెస్ట్ వచ్చి ఖమ్మంలో నాది రిజిస్టర్ అవుతుంది. ఎక్కడుండే ఎమ్మెల్యేది మీది కూడా చేర్చుకున్నారు కదా. మా ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ రోజే చేర్చుకున్నారు. డెఫినెట్ గా అందరం చేర్చుకుంటాం. తప్పకుండా. అంటే ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని కొంతమంది మిత్రులు అంటారు. కక్షపూరితంగా చేసేది కాదు. తప్పులు ఎక్కడైతే ఉన్నాయో, తప్పులు ఏవైతే జరిగినాయో సీరియల్ గా ఒక్కొక్కటి కూడా తప్పకుండా దాని లిస్ట్ వస్తుంది, రాకుండా ఉండదు కదా. దాంట్లో సీక్రెట్ ఏముంటది? సార్ పొంగులేటి గారు, ఇప్పుడు అది కూడా తప్పకుండా ఓపెన్ చేస్తాం. సార్ పొంగులేటి గారు, ఒకటి కర్ణాటకలో కూడా కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ తెలంగాణలో గణన చేస్తూ ఉంటారు, కులగణనకు సంబంధించినటువంటి ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెడతామని అంటుర్రు. కానీ కర్ణాటకలో మాత్రం ఇంతవరకు ఇంకా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఒకటి, అక్కడ మీరు అధికారంలో ఎవరు, అక్కడ ఎందుకు పెట్టట్లేదు, ఇక్కడే పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. రేపు ఫ్యూచర్లో మళ్ళీ కోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైన తీసుకొచ్చి బయట పెట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేయబోతా ఉంది అనేటువంటిది బయట కుల సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. దీనిపైన సీరియస్గా దృష్టి పెడితే తప్ప దీనివల్ల లాభం లేదు అనేటువంటి చర్చ. తప్పకుండా ఇందాక మీరు అన్నట్లు కోర్టు పరిధిలో ఏదైతే ఫిట్ అవుతుందో ఫిట్ అయ్యే విధంగా అన్ని రకాలుగా ఆలోచించే ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది. తప్పకుండా ఇక్కడ ఏదైతే మాట ఇచ్చామో, అఫీషియల్ గా అనౌన్స్ చేశామో ఇక్కడ చేపడతాం. కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు పెట్టిందో ఎందుకు పెట్టలేదో నాకు పూర్తి వివరాలు అయితే తెలియదు.
నేను ఇంకా దాన్ని అప్డేట్ నా మైండ్ లో లేదు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మంత్రి గారు, ఈ రోజు మీ ఫ్రెండ్ ఢిల్లీకి వెళ్ళాడు ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేయడానికి. దాని మీద Sorry? మీ మాజీ మిత్రుడు కేటీఆర్ ఎస్టీలను తీసుకొని ఎస్టీ కమిషన్కి వెళ్ళారు. దాన్ని ఎలా మీరు ట్రీట్ చేస్తారు? వారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. ఏదైతే అధికారులు మొన్న జరిగిన కలెక్టర్ గారి మీద అటెంప్ట్ టు మర్డర్ కానీ ఇతర అంశాలు ఉన్నాయో, అధికారుల్ని రైతుల ముసుగులో రైతులు అనే ఒక ఫ్లాగ్ పెట్టుకొని ఆ రకంగా చేయటం నేను మొన్న ఖండించాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. రైతులని ఇబ్బంది పెట్టాలనో, రైతులని జైల్లో పెట్టాలనో, రైతులని కష్టపెట్టాలనో ఇందిరమ్మ రాజ్యంలో ఎప్పుడూ ఉండదు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోడు రాజ్యం, రైతుల పక్షపాతి రాజ్యం, బడుగు బలహీన దళిత గిరిజనులకి న్యాయం చేసే రాజ్యం. అటువంటిది ఏదన్నా జైల్లో పెట్టే కార్యక్రమం ఉంటే నా సొంత జిల్లా ఖమ్మంలోనే ఆనాడు ఏదైతే ఈనాడు ప్రేమ వలకబోస్తున్నారో మిర్చి రైతులు వారి న్యాయంగా వారి మిర్చిని ప్రాపర్గా రేట్ ఇవ్వమని అడిగినందుకు జైల్లో పెట్టిన ప్రబుద్ధులు, చంటి పిల్లలను కూడా సంకరేసుకొని తీసుకుపోయిన ప్రబుద్ధులు ఇవాళ వారు ఏదైతే అంటున్నారో ఇంకా కొద్ది రోజులు, 1-2 రోజులు ఇంకా పూర్తి డీటెయిల్స్ ఆ ఎపిసోడ్ కి సంబంధించింది ఇన్ డెప్త్ గా మీడియా మిత్రులకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం చూపిస్తుంది. అన్న సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ ఇట్లా నడవనండి. సార్ ఒక క్వశ్చన్ సార్ ఇది మొదట్లో మీరు ఇది బీసీలను ఉద్దేశించిన సర్వే, కామారెడ్డిలో మేము 42% డిక్లరేషన్ చేసినాము, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టు దాని సీక్వెల్లను ఇది చేస్తున్నామని చెప్పిండు కదా, మళ్ళీ ఇప్పుడు నీరు గార్చున్నట్టు కనబడుతున్నారు సార్.